ప్రిన్స్ మహేష్ బాబు అన్నయ్య, ఒకప్పటి హీరో నరేష్. ఇప్పుడంటే ఆయన స్వతహాగా చేసుకున్న పొరపాట్ల వల్ల అందరి ముందు నవ్వుల పాలయ్యారు. కానీ ఒకప్పుడు ఆయన సినిమాలే వేరు. 2 జడల సీత, శ్రీవారికి ప్రేమలేఖ, శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్, మనసు మమత, చిత్రం భలారే విచిత్రం, ముఖ్యంగా ఆయన నటించిన జంబలగడి బొంబా సినిమా ఇప్పుడు చూసినా బోరు కొట్టదు. అలాంటి మంచి మంచి సినిమాలు చేసిన నరేష్ గారు ఇప్పుడు మాత్రం ఒక ట్రోలింగ్ మెటీరియల్. ఎంతలా అంటే ఒక్కో స్టేజ్ లో మహేష్ పరువు కూడా తీసేశాడు. ఆయన్ని ట్రోల్ చేస్తారు అనే కంటే చేసే వాళ్లకు ఏనే అవకాశం కల్పిస్తారు అని చెప్పడం బెటర్. అయితే నరేష్ గారు ఇంతలా ట్రోలింగ్ కావడానికి కారణం ఏంటనేది అందరికీ తెలుసు. నటి పవిత్ర లోకేష్తో రిలేషన్ లో ఉండటం, ఆమెతో స్టిల్స్ రూపంలో రెచ్చిపోవటం. ఇదేంటి ఈ వయసులో ఇలాంటి పనులని జనాలు అడిగితే మూవీ ప్రమోషన్స్ అని చెప్పటం. 1 కాదు 2 కాదు, ఏకంగా 5 ఏళ్ల నుండి పవిత్ర గారితో రిలేషన్ లో ఉన్నారు నరేష్. అయితే నరేష్ గారికి ఆల్రెడీ 3 పెళ్లిళ్లు అయ్యాయి. ఆ ముగ్గురితో విడిపోయారు కూడా. అప్పటి నుండి పవిత్ర గారితో రిలేషన్ లో ఉన్నారు నరేష్. ఆ ముగ్గురిలో లేనిది పవిత్రలో ఉన్నది ఏంటనేది నరేష్ గారు క్లారిటీ ఇచ్చారు. పవిత్ర గారితో నరేష్ రిలేషన్ లో ఉండటం ఆయన 3వ భార్య అయిన రమ్య రఘుపతి గారికి అస్సలు ఇష్టం లేదు. అంతేకాదు పవిత్ర నరేష్ లు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రావడంతో రమ్య రఘుపతి గారు పెద్ద ఎత్తున వివాదం సృష్టించారు. ఇలా వీళ్ళందరూ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో నరేష్ గారు ఆయన 3 పెళ్లిళ్లపై, తన 3 భార్యలను వదిలిపెట్టడానికి గల కారణాలు, అలాగే పవిత్రతో రిలేషన్ పై అన్నిటికీ సమాధానాలు ఇచ్చారు. తాను 3 పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ ఆ 3 భార్యలను వదిలేశానని, అయితే వారి వల్ల నాకు ఏ మాత్రం సంతోషం లేదని, అందుకే నేను విడాకులు తీసుకున్నానని చెప్పారు. ఈ ప్రపంచంలో 70 నుంచి 80% మంది విడిపోతున్నారని, వీరందరూ కూడా పెళ్లి చేసుకుని గొడవలు కారణంగానే విడిగా ఉంటున్నారని తెలిపారు. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి మనిషికి తోడు అవసరం. అందుకే నేను పవిత్ర లోకేష్ కు తోడు కావాలని కోరుకున్నాను. ఆమెతో నా జీవితం చాలా సంతోషంగా ఉందని, ఇకపై అలాంటి సంతోషంతో మిగతా జీవితం పూర్తి కావాలని నేను కోరుకుంటున్నాను అని అన్నారు నరేష్. ఇక వీరిద్దరూ రీసెంట్ గా మళ్ళీ పెళ్లి అనే సినిమాలో నటించడం అందరికీ తెలిసిందే.